ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచి చూడు. పసందైన నోరూరించే వంటకాల్ని రుచి చూపించే రుచి చూడు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం ప్రశాంత్ నగర్ లో ఉన్న లలిత గారింటికి వచ్చేసాం. ముందుగా లలిత గారిని పరిచయం చేసుకుని తను మన కోసం తయారు చేసే రెసిపీస్ ఏంటో అడిగేద్దాం. హాయ్ లలిత గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాం అండి. ఓకే, మరి మా రుచి చూడు వ్యూయర్స్ కోసం ఏం ప్రిపేర్ చేస్తున్నారు? మేము ఇటు సొరకాయనండి, సొరకాయ బూరెలు చేస్తున్నామండి. మరి సొరకాయ బూరెలకు కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తామండి, చెప్పండి. తురిమిన సొరకాయ, నువ్వులు, పచ్చిమిరపకాయలు, పసుపు, బియ్యపిండి, ఉప్పు, నూనె. సో వ్యూయర్స్ చూసారు కదండి, మరి లలిత గారు ప్రిపేర్ చేసే సొరకాయ బూరెలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పేశారు. మరి తయారు చేసే విధానం చూద్దాం. చాలా కొత్తగా అనిపిస్తుంది సొరకాయ బూరెలు ఏంటో. మరి ఏంటో తయారు చేస్తున్న విధానం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి? బియ్యపిండి వేసుకోవాలండి. ఓకే, ఆల్రెడీ పెట్టుకున్నారా బౌల్లో? అవునండి. ఫస్ట్ సొరకాయ ముద్ద. ఒక్క నిమిషము. సో ఇదేంటి ఇప్పుడు దీంట్లో ఏమేమి యాడ్ చేశారు? ఓన్లీ సొరకాయనా? సొరకాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అన్ని యాడ్ చేసామండి. ఉప్పు, నువ్వులు కూడా కనబడుతున్నాయి. నువ్వులు కూడా ఉన్నాయా? సో దీంట్లో ఆల్రెడీ అంటే సొరకాయ ఒక పెద్ద సైజ్ సొరకాయ తీసుకున్నారు, కొంచెం చిన్నది నార్మల్ సైజ్. అంటే కాదు, పొట్టు తీసేయాలా? పొట్టుతోటే. అంటే అప్పుడు ఏం చేయాలంటే మీరు సొరకాయని మార్కెట్ నుంచి తీసుకురాగానే ఫస్ట్ నీట్గా కడగాలి. కడిగారా? కడిగామండి. ఓకే, సో కడిగిన తర్వాత దాన్ని చక్కగా ఇట్లా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లోనే పచ్చిమిర్చి పేస్టే కదా, పచ్చిమిర్చి పేస్ట్, అలాగే జీలకర్ర, కొత్తిమీర అండ్ నువ్వులు ఇవన్నీ కూడా యాడ్ చేశారు. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. మరి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏమైనా యాడ్ చేశారా? వెల్లుల్లి, యా. సో వెల్లుల్లి కూడా వేసారట దీంట్లో. సో మొత్తానికి అయితే పేస్ట్ ఇట్లా రెడీగా ఉంది. అండ్ ఈ బియ్య పిండిలో ఇంకేమైనా యాడ్ చేశారా? ఏం లేదండి. ఓకే, ఉప్పు యాడ్ చేయాలా? అవసరం లేదా? ఉప్పు చిటికెడే వేయాలండి. ఓకే, అంటే మన టేస్ట్కి తగ్గట్టుగా. దీంట్లో వేసారా? ఉప్పు కూడా వేసారు. ఓకే, సో ఇప్పుడు ఈ బియ్య పిండిలో ఇది వేస్తున్నారు, అంతేనా? ఓకే, సో వేసేద్దామండి. వేద్దామండి. కొంచెం చూస్తూ కలుపుకుంటే బెస్ట్ ఏమో కదా. పడుతుందా ఇదంతా? కొద్దిగా పడుతుందండి. సో దీంట్లో నీళ్లు ఉంటాయి కాబట్టి ఇంకా నీళ్ళు అవసరం లేదా? కలపాల నీళ్లు కూడా? నీళ్ళు కూడా అవసరం లేదు. అసలు అయితే మొత్తం వేసేనా? సో ఇప్పుడు మనం బియ్యపిండి, ఆ బియ్యపిండిలో కొద్దిగా ఉప్పు, తర్వాత ఈ సొరకాయ గ్రేట్ చేసిందంతా వేసుకున్నాం, అంతే కదా? ఓకే, ఏమైనా యాడ్ చేయాలా? అవసరం లేదా? ఏమక్కర్లేదు. ఇప్పుడు నీళ్ళు అవసరమా? ఏమక్కర్లేదు. అంతేనా? సరిపోతుంది అంటారా? అంటే మనకు కొంచెం ముద్దలాగా అవ్వాలి, అంతే కదా? చపాతీ పిండిలాగా అవుతే సరిపోతుందా? ఓ, ఇంకొంచెం ముద్ద తీసుకుంటున్నారా? ఓకే, అయితే ఆల్రెడీ నువ్వులు యాడ్ చేశారు కాబట్టి ఇంకా అవసరం లేదా? నువ్వులు, పసుపు అన్నీ యాడ్ చేశారు దీంట్లో కదా. సో నువ్వులు, పసుపు, కొత్తిమీర, కొంచెం వెల్లుల్లి ఒక 2-3 వేసారా? రెబ్బలు ఒకటి వేసారు మొత్తం. ఓకే, ఎల్లిగడ్డ మొత్తం అంతా వేశారు, అంతేనా? అంతే. వెల్లుల్లిపాయ ఉంటుంది కదండి పెద్దది, సో అదంతా కూడా వేసేసారు. సో ఎలా అంటే మనం చపాతీ పిండి ఎలాగైతే పూరీల పిండి, చపాతీ పిండి తడుపుకుంటామో అలా మొత్తం అంతా ఒక పిండి ముద్దలాగా అయ్యేలాగా తడుపుకోవాలి, అంతే కదా? అంతే. ఓకే, సో ఇది డీప్ ఫ్రై చేయాలా? డీప్ ఫ్రై చేయాలి. మరి దానికోసం నూనె రెడీ చేసుకుందాం. మీరు అది కలుపుతూ ఉండండి, నేను స్టవ్ వెలిగించేసి నూనె పెట్టేస్తాను. సో లలిత గారు ఒకసారి నూనె ఇవ్వండి. సో ఇది వేడి అయ్యే లోపు మీ గురించి చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్. ఓకే, పెళ్ళి ఎంతకాలం అయిందండి? 40 సంవత్సరాలు అయిందా? ఓకే, సో ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు. ఏం చదువుతున్నారు వాళ్ళు? చదువుతున్నారా? పెళ్ళిళ్ళు అయిపోయాయి? మ్యారేజ్ అయింది. ఇద్దరికి మ్యారేజ్. ఓకే, ఎక్కడ ఉంటారు వాళ్ళు? హైదరాబాద్లో ఉంటారు. ఇద్దరు ఇక్కడే ఉంటారా? ఓకే, మీకు మనమలు మనవరాళ్ళు కూడా ఉన్నారా? ఒక మనవరాలండి, పెద్ద కూతురుకు. ఓకే, సరే. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ అండి. ఆఫీసర్ అంటే ఇప్పుడు ఇంకా వర్కింగ్ చేస్తున్నారు? రిటైర్ అయ్యారు. ఓకే, సో మీ హాబీస్ ఏంటండి? మేము టీవీ చూస్తుంటాం, పూజ చేసుకుంటుంటాం. ఓకే, పూజలు బాగా చేస్తారు అయితే? చేస్తామండి. మా అక్కయ్య ద్వారా మేము పూజలు బాగా నేర్చుకున్నారా బాగా? ఓకే, వెరీ గుడ్ అండి. సో టీవీలో ఏం ప్రోగ్రామ్స్ అంటే బాగా ఇష్టం? మేము రుచి చూడు బాగా చూస్తామండి. అవునా? మరి చూడటమేనా, చేస్తూ ఉంటారా వాటిని? బాగా చేస్తుంటామండి. ట్రై చేస్తూ ఉంటారా? ట్రై చేస్తుంటాం. రుచి చూడులో అసలే చాలా వెరైటీ ఆఫ్
వంటకాలన్నీ చూపిస్తూ ఉంటాం కదా, అవన్నీ ట్రై చేస్తూ ఉంటారా? ట్రై చేస్తుంటామండి. బాగుంటాయా? పర్వాలేదండి, బానే వస్తాయా? బాగానే ఉంటాయి. ఓకే. అంటే ఫస్ట్ మీరు ఏదైనా చేయగానే ఎవరికి పెడతారు? దేవుడికి నైవేద్యం పెడతామండి. ఓకే, పెట్టిన తర్వాత ఎవరు టేస్ట్ చేస్తారు? మా హస్బెండ్. అవునా? పాపం, మరి ఓకేనా? ఓకే. ఓకే, అంటే ఇట్లున్నా బానే ఉన్నాయి అంటారా? బాగానే ఉన్నాయి అంటారు. ఏం పేరండి మీ వారి పేరు? నరసింహారావు అండి. నరసింహారావు గారు. ఓకే. సో పాప నరసింహారావు గారు మీరు ఎట్లా చేసినా కూడా బాగున్నాయనే తినేస్తారు కావచ్చు కదా? కానీ నిజం చెప్పండి, మీరు చేసినవన్నీ బాగుంటాయా లేకపోతే ఆయన మిమ్మల్ని మెచ్చుకోవడం కోసం అట్లా చెప్తారా? బాగానే ఉంటాయిలేండి. బాగుంటాయా? మీరే కాన్ఫిడెంట్ గా చెప్పట్లేదు. బాగుంటాయి. అట్లా చెప్పండి అయితే. సో బాగుంటాయి కాబట్టి మీ వారు కూడా మెచ్చుకుంటున్నారు, అంతే కదా? ఓకే, వెరీ గుడ్. సో మీ పెద్దమ్మాయి ఏం చదువుతుంది కదా, ఆల్రెడీ పెద్దవాళ్ళు అన్నారు కదా? సో ఏం చేస్తుంటారు? టీచర్ గా చేస్తాను. ఓకే. సో పెద్ద అల్లుడు ఇంజనీర్ అండి. ఓకే. వాళ్ళకి పిల్లల? పాప బాబు అండి. వాళ్ళు ఏం చదువుతున్నారు? పెద్ద బాబేమో బీటెక్ అండి, సెకండ్ ఇయర్ చేస్తున్నాడు. ఓకే. పాపను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. మీకు అంతంత పెద్ద పెద్ద మనవరాళ్ళు ఉన్నట్టు అసలు తెలియట్లేదండి, మీరు చాలా చిన్నగా కనబడుతున్నారు తెలుసా? నేను ఫస్ట్ అంటే మీరు ఓకే 40 years అంటే సరేలే అనుకున్నాను. 40 years దట్టు పెద్ద పెద్ద పిల్లలకు పిల్లలు కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు. సో యాక్చువల్గా ఈ క్వశ్చన్ అడగద్దు, కానీ మీ ఇద్దరు అమ్మాయిలో మీకు ఎవరంటే బాగా ఇష్టం? నాకు ఇద్దరు అమ్మాయిలంటే ఇష్టమేనండి. ఓకే, అంతే. ఎంత పర్ఫెక్ట్ మదర్ అంటే మీరు. నూనె కాగిందంటారా? కొంచెం హై పెట్టనా? హై పెట్టండి. కాగినట్టుంది. సో ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఇప్పుడు ఓకే, దానికి నూనె ఏమన్నా రాయాలా? తడి వాటరా నూనె? వాటర్ కూడా ఇల్లు వేసుకోండి. అది నూనెది, వాటర్ వేసుకోండి. కొంచెం చేయి తడుపుకోవాలా? కవర్ కూడా ఓకే, కవర్ కూడా ఇది చేయాలమ్మా. ఓకే. అలా చెక్కలాగా ప్రెస్ చేసుకోవాలా? మీరు వీటిని బూరెలానే అంటారా? బూరెలే అంటావమ్మా. ఓకే ఓకే. సో ఇవి ఎలా ఉంటాయి? మెత్తగా ఉంటాయా? కరకరలాడుతూ ఉంటాయండి. మెత్తగా ఉంటాయి. ఇవి స్టోర్ చేసుకోవడానికి కష్టమేమో కదా? ఎప్పటికప్పుడే స్నాక్స్ లాగా తినాలండి. అవును కదా, కొంచెం అంటే ఈవినింగ్ టైం స్నాక్స్ కి అయితేనే బ్రేక్ఫాస్ట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు వీటిని? లేదండి, లేదు, నూనె పదార్థం కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేయకపోతే ఆయిల్ పదార్థం కాబట్టి. అవును, నేను ఇంతకు ముందు అడిగిన దానికి మీరు ఆన్సర్ చెప్పలేదు. ఇంతకీ మీరు ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటంటే హెల్తీగా, మీకు అంత పెద్ద పెద్ద పిల్లలు ఉన్నట్టుగా తెలియట్లేదు. ఏం చేస్తూ ఉంటారు? వాకింగ్ చేస్తుంటాను, ఆసనాలు వేస్తుంటాను. ఓ, ఆసనాలు, యోగా చేస్తాను. వెరీ గుడ్. నేర్చుకున్నారా మీరు యోగా? నేర్చుకున్నానండి. ఓకే. ఎవరండి మీ యోగా గురు? మా నాన్నగారండి. మీ నాన్నగారు యోగా చేస్తారా? చేస్తారండి. ఓకే, వెరీ గుడ్. నాకు తెలుసు అంటే ఒక 60 వరకు ఉంటాయా ఏజ్ నాన్నగారు? కానీ మీకు నాకు 59 అండి. 59 ఇప్పుడు. సో మీకు 59 అంటే మీ నాన్నగారికి అట్లీస్ట్ ఒక 80-85 ఉండొచ్చు కదా? అవునండి. ఓ, 85 years అయినా కూడా వేస్తూ ఉన్నారా ఆసనాలు? వేస్తుందండి. ఓకే, వెరీ గుడ్ అండి. సో ఎంత మీరు మీ చిన్నప్పటి నుంచే ఆసనాలు నేర్చుకున్నారా? అయితే చిన్నప్పటి నుండే ఆసనాలు నేర్చుకున్నానండి. ఓకే, అందుకే ఇంత స్లిమ్గా ఉన్నారు మీరు. సో మీలా స్లిమ్గా ఉండాలి అంటే మేము కూడా ఆసనాలు వేయాలి కదా? అవునండి. లలిత గారు ఏమైనా టిప్స్ చెప్పండి. చిన్నపిల్లలకండి, చిన్నపిల్లలకు బాగా జలుబు చేస్తే ఓమ, తులసి రెండు బాగా మిక్స్ చేయాలండి. ఓకే, మిక్సీ పట్టొచ్చు. మిక్సీ పట్టి అది రసం జ్యూస్ లాగా చేసుకొని దాన్ని ఒడియపోసుకొని తాగేయాలండి. ఓకే, చిన్నపిల్లలకు పట్టియాలి. ఓకే, అప్పుడు జలుబు తగ్గుతుందండి. ఓ, అంటే మీ పిల్లలకు అట్లా తాగిచ్చారా మీరు? తాగిచ్చామండి. సో దానివల్ల జలుబు తగ్గిందండి. ఓ, సూపర్ అండి. సో మరి మా వ్యూవర్స్కి నేను ఒకసారి ఆ టిప్ రిపీట్ చేస్తాను. సో వ్యూవర్స్ చూసారు కదండి, లలిత గారు మనకు ఒక మంచి టిప్ చెప్పారు. అంటే జలుబు అనేది రెగ్యులర్గా పిల్లల్ని పాపం వేధిస్తున్న సమస్య. పిల్లల్నే కాదు, పిల్లల తల్లుని కూడా బాగా వేధిస్తుంది. ఎందుకంటే పిల్లలు కొంచెం నలతగా ఉంటే ఏ తల్లికైనా ఇష్టం ఉండదు కదండి, బాధపడుతూ ఉంటారు. సో అలా వాళ్ళు బాధపడకుండా ఉండాలి అంటే ఒక మంచి టిప్, జలుబు ఉన్నప్పుడు పిల్లలకి ఏం చేయాలి అంటే వాము ఉంటుంది కదా, ఓమా అంటారు తెలంగాణలో. సో ఆ వాము అండ్ తులసి ఇవి రెండింటిని కూడా చక్కగా నూరి ఆర్ మిక్సీ పట్టేసి దాంట్లోంచి రసం వస్తుంది కదా, ఆ రసం అంతా కూడా, లేకపోతే ఏం చేయాలంటే ఈ పిప్పి అంతా కూడా ఒక క్లాత్లోకి వేసుకొని ఆ దాంట్లోంచి చక్కగా పిండితే కనుక మీకు ఒక రసం లాగా వస్తుంది.
ఆ రసాన్ని పిల్లలకు పట్టిస్తే జలుబు కానీ దగ్గు కానీ ఏ ఉన్నా కూడా అవన్నీ కూడా పోతాయి అండ్ పిల్లలు కూడా హ్యాపీగా హెల్తీగా ఉంటారు అని చెప్తున్నారు లలిత గారు. మరి మీరు కూడా తప్పకుండా ఫాలో కండి. సో లలిత గారు మంచి టిప్ చెప్పారండి. నిజంగానే పాపం మరి ఇంకా వింటర్ వచ్చిందంటే ఇప్పుడైతే వింటర్ అది రెయినీ సీజన్ ఏం లేదు, సీజన్తో సంబంధం లేకుండా పిల్లలందరికీ కూడా ఊరికే జలుబులు వస్తూనే ఉన్నాయి. సో పాపం అలా చంటి పిల్లలు జలుబుతో బాధపడకుండా ఉండాలి అంటే చక్కగా హోమ్ మేడ్ ఇది థెరపీ అనుకోవచ్చు, హోమ్ మేడ్ ఔషధంగా దీన్ని అనుకోవచ్చు. సో మంచి టిప్ చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకోటి వేస్తున్నారైతే ఇది తీసేనా వేగినట్టు రెడ్ కలర్ వచ్చాయి కానీ కొంచెం ఇట్లా బ్రౌన్ లాగా వస్తే చాలు కదా. ఆ ప్లేట్ ఇవ్వండి, దాంట్లోకైనా తీసేది. ఫస్ట్ దీంట్లోకి తీద్దాము. సో మీ పిల్లలు మీకు హెల్ప్ చేస్తూ ఉంటారా? చేస్తుంటారండి. ఓకే. మీ చిన్నమ్మాయి ఏం చేస్తూ ఉంటుందండి? మా చిన్నమ్మాయి హౌస్ వైఫ్ అండి. ఓకే. తను కొంచెం మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందేమో కదా? బాగానే చేస్తుందండి. ఎందుకంటే పెద్దమ్మాయి వర్కింగ్ కాబట్టి ఎంతైనా వర్కింగ్ వాళ్ళకి కొంచెం వాళ్ళు చేసుకోవడమే కష్టం. ఏం చేస్తారు? చేస్తుంది. పెద్దమ్మాయి కూడా వీలైనప్పుడు వచ్చి చేస్తుంటది. చిన్నమ్మాయి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నేను వర్కింగ్ కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, నేను పెద్దగా ఎవరికి హెల్ప్ చేసే రకం కాదు నేను. సో ఇంకా 2-3 వేస్తారా? అవునండి. ఒక 5 చేద్దామా? 5 to 6 ఆల్రెడీ 2 అయిపోయాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇంకో 2 చేయండి చేస్తే. సో లలిత గారు మీరు యోగా చేస్తానని చెప్పారు కదా, ఏ ఆసనాలు చేస్తూ ఉంటారు? ఏ ఆసనాలు వేటికి మంచివి చెప్పండి. పద్మాసనం వేస్తామండి యోగాలో. ఓకే. పద్మాసనం కష్టం కదా పద్మాసనం వేయడం అంటే. అవునండి. కానీ మీరు ఈజీగానే వేసేస్తారా? అంటే పొట్ట తగ్గుతుందా దాంతో పద్మాసనం వేస్తే? పొట్ట తగ్గుతుంది, వాకింగ్ చేస్తే కూడా పొట్ట తగ్గుతుంది. అవును, వాకింగ్ చేస్తే పొట్ట తగ్గుతుంది అంటారు. అంటే ఆసనాల్లో ఇప్పుడు పద్మాసనం చేస్తే దీంతో ఈ యూజ్ ఉంటుంది, వజ్రాసనం చేస్తే ఈ యూజ్ ఉంటుంది అంటారు కదా. వజ్రాసనం కూడా చేస్తారా మీరు? అన్ని వజ్రాసనం అన్నీ చేస్తామండి. ఏ టైంలో చేస్తారు జనరల్గా? మార్నింగా ఈవినింగ్ టైం? మార్నింగ్ అండి. మార్నింగ్ టైం అయితేనే బెస్టా? 5 o'clock. 5కి లేచి చేస్తారా? అవునండి. ఓ వెరీ గుడ్ అండి. సో 5 o'clockకి లేచి కనుక యోగా చేస్తే చాలా చాలా హెల్దీ అట లలితగా చెప్తున్నారు. చక్కగా ఫాలో కండి. యోగా చేస్తే నిజంగానే హెల్దీగా, మనం హెల్దీగా ఉండడమే కాకుండా అంతా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అంతా కూడా అట్లా బాడీలో ఉంటూ ఉంటాయి. కాబట్టి యోగా మంచిదని అందరూ అంటుంటారు. సో ఈ జనరేషన్కి యోగా చాలా అవసరం కదా. అవసరం. ఇప్పుడున్న టెన్షన్స్కి, స్ట్రెస్కి, వాటన్నిటి నుంచి దూరం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా యోగా చేయాల్సిందే కదా. ఓకే. సో మీరైతే మంచిగా చేస్తున్నారు. మీ పిల్లలు చేస్తారా మరి? మా పిల్లలు అంటే పెద్దమ్మాయి బిజీ కదండి, ఆమె చేయదు కాబట్టి పెద్దమ్మాయి చేయదు. ఓకే. చిన్నమ్మాయి మాత్రం చేస్తుందండి. ఓకే. మొత్తానికి బాగా మిమ్మల్ని ఫాలో అయ్యేది ఎవరైనా ఉన్నారంటే మీ చిన్నమ్మాయినా? అయితే పెద్దమ్మాయి కూడా ఫాలో అవుతుంది కానీ టైం ఉండదు కదండి పెద్దమ్మాయికి, అందుకు. ఓకే. సో దీంట్లో పల్లీలు అవి కూడా వేసుకోవచ్చా? వేయద్దండి. వేస్తే బాగుండవా? దీంట్లో నువ్వులు వేస్తేనే బాగుంటాయి. నువ్వులు వేసాము, జీలకర్ర, నువ్వులు అండ్ పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర వేసాం అంతే కదా. వెల్లుల్లి. ఓ పని చేస్తాను, ఇవి వేగేలోపు నేను ఒకసారి ప్రొసీజర్ చెప్తాను వ్యూయర్స్కి, సరేనా? ఓకే. సో వ్యూయర్స్ చూసారు కదండి, లలిత గారు ప్రిపేర్ చేస్తున్న సొరకాయ బూరెలు ఆల్మోస్ట్ ప్రిపరేషన్ అంతా అయిపోతుంది. ఒకసారి ప్రొసీజర్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ సొరకాయ, ఒక మీడియం సైజు ఉన్న సొరకాయ తీసుకొని దాన్ని చక్కగా కడిగి దాన్ని తురిమి పెట్టుకోవాలి విత్ పొట్టు. కావాలనుకున్న వాళ్ళు పొట్టుతో తీసుకోవచ్చు, దాన్ని మాత్రం పొట్టు యూజ్ చేశారు ఇక్కడ. లేకపోతే పొట్టు తీసేసినా కూడా మంచిదే. దాంట్లో మనం సొరకాయ గ్రేట్ చేసిన తర్వాత వచ్చిన తురుములో చక్కగా నువ్వులు, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 10 to 15 వచ్చేలాగా ఉండాలి. అంటే మనం ఒక ఇంత సైజు ఉన్న వెల్లుల్లి యూజ్ చేస్తే బెస్ట్. సో అవన్నీ కూడా దాంట్లో మిక్స్ చేయాలి. అయితే ఇవన్నీ పేస్ట్ చేయాలి. కొత్తిమీర కానీ, పచ్చిమిర్చి కానీ, జీలకర్ర అండ్ వెల్లుల్లి ఇవన్నీ కూడా పేస్ట్ చేసి దాంట్లో యాడ్ చేయాలి. నువ్వులు మాత్రం విడిగా వేయాలి. అలా వేసి దాంట్లో పసుపు కూడా యాడ్ చేసి ఒక ముద్ద రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొక బౌల్ తీసుకుని దాంట్లో బియ్యపిండి తీసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ అయితే అంటే ఎన్ని చేయాలి బూరెలు అనుకుంటున్నామో అంతకు సరిపడా క్వాంటిటీ బియ్యపిండి తీసుకోవాలి. తీసుకుని దాంట్లో ఈ సొరకాయ పేస్ట్ ఏదైతే ఉందో ముద్ద రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా కూడా బియ్యపిండిలో కలిసేలాగా చక్కగా కలుపుకుని చపాతీ పిండి ఫామ్ అయ్యేలాగా చూసుకోవాలి. సో అలా ఫామ్ అయిన తర్వాత అయితే ముందుగా సొరకాయ గ్రేట్ చేసిన పేస్ట్ ఉంది కదా, దాంట్లో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది. అట్ ది సేమ్ టైం మళ్ళీ బియ్యపిండిలో కూడా కొంచెం ఉప్పు వాడాలి. మనం చూసుకోవాలి, 2 టేస్ట్లు కూడా సరిపోయేలాగా ఉండాలి. ఉప్పు దేంట్లో ఎక్కువ కాకుండా మనకి
టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వాడుకుంటే బెస్ట్. సో ఈ సొరకాయ అంతా దాంట్లో యాడ్ చేసిన తర్వాత మనకి బియ్యపిండి ఒక ముద్దలాగా రెడీ అవుతుంది కదండి. ఆ ముద్దను అలా పెట్టేసుకొని తర్వాత స్టవ్ వెలిగించుకుని దాని మీద బాండ్లీ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి అది కాగుతూ ఉన్నంత లోపున మనం ఒక కవర్ తీసుకుని దాన్ని చక్కగా తుడుచుకొని మన చేతికి కొంచెం తడి తీసుకుని ఈ రెడీ చేసుకున్న పిండి ముద్ద ఏదైతే ఉందో దాన్ని రౌండ్గా బాల్స్ లాగా చేసుకుని దాన్ని ఇలా చెక్కలాగా చేసుకోవాలి. మనం టిక్కీలు చేసుకుంటాం కదా, దానికంటే కొంచెం పెద్ద సైజ్ వాటిలాగా చేసుకుని వాటిని నూనె వేగిన తర్వాత డీప్ ఫ్రై చేస్తే కనుక ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. సో అలా సొరకాయ బూరెలు రెడీ అయిపోతాయి. సో ఇప్పటివరకు అయిన ప్రొసీజర్ ఇది. నెక్స్ట్ ఏంటో అడిగిద్దాం లలిత గారిని. లలిత గారు, వేగిపోతున్నట్టున్నాయి కదా, తీసేనా ఇవి? అవునండి. ఓకే, ఇవి కొంచెం బాగా వేగాయి. ఎలా వేగితే బెస్ట్? ఇంతకు ముందులానా ఇలానా? కొద్దిగా ఎలా అయినా పర్వాలేదా? అవునండి. ఓకే, సో ఇలా అయితే కొంచెం మెత్తగా ఉంటాయేమో, ఇలా అయితే కరకరలాడుతూ ఉంటాయి కదా. ఓకే, సో రెడీ అయిపోయినట్టేనా? ఇంకా దీనికి ఏమైనా యాడ్ చేస్తారా? అది ఇవ్వండి. ఓ, ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నారా? అవునండి. గుడ్ గుడ్ గుడ్. దీంట్లో ఫిక్స్ అవ్వడం కోసం మీరు చిన్న చిన్నగా చేశారా? అవునండి. ఓహో, వెరీ గుడ్. సొరకాయ బూరెలు రెడీ అండి, టేస్ట్ చూడండి. తప్పకుండా అండి. సో వ్యూయర్స్ చూసారు కదండి, లలిత గారు ప్రిపేర్ చేసిన సొరకాయ బూరెలు నా చేతిలో రెడీగా ఉన్నాయి. ఎలా ఉండబోతున్నాయో టేస్ట్ చూసి చెప్తాను. ఆల్రెడీ ప్రొసీజర్ అంతా చెప్పేశాను కాబట్టి మీరు నోట్ చేసుకున్నారు కాబట్టి టేస్ట్ ఎలా ఉండబోతుందో చెప్తాను, మీరు ఫాలో కండి. చాలా చాలా సూపర్గా ఉన్నాయి. అసలు అన్నిటి టేస్ట్ ఎంత బాగా రిజిస్టర్ అవుతుందంటే, బియ్యపిండిలో మనం సొరకాయ వేసాం కదా, సో దాని సాఫ్ట్నెస్ తెలుస్తుంది. వెల్లుల్లి టేస్ట్, అట్లాగే నువ్వుల టేస్ట్, జీలకర్ర టేస్ట్, ఇవన్నీ కూడా బాగా డామినేట్ చేస్తున్నాయి. సో చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మొత్తానికి సొరకాయ బూరెలు ఇస్ సూపర్. సో లలిత గారు, మీరు ప్రిపేర్ చేసిన సొరకాయ బూరెలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి రెసిపీ తయారు చేశారు. థ్యాంక్ యూ అండి. మరి అలా వీళ్ళు ఎవరు? నా పక్కకు వచ్చింది అమ్మాయి ఎవరు? వీళ్ళిద్దరు మా పెద్ద పాప అమ్మాయి అండి, మనవరాలు. ఓకే, హాయ్. హాయ్, నీ పేరేంటి? నైమిషా. ఓ, నైస్ నేమ్. థ్యాంక్ యూ. వాట్ డు యు డు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, వెరీ గుడ్. తను మా అమ్మనండి. నమస్తే అమ్మమ్మ గారు. సో మీరు తను చేసిన వంటలన్నీ రుచి చూస్తూ ఉంటారండి? బాగుంటాయా? బాగా చేస్తుందా? బాగా చేస్తుందా? ఓకే, మరి ఇప్పుడు అమ్మమ్మ చేసినవి టేస్ట్ చూస్తావా? అమ్మ మీరు కూడా తినండి అమ్మమ్మ గారు. నేను ఇవ్వనా? మీరు కూడా తినండి. మీరు టేస్ట్ చేసిన అంటే మీరు చేశారు కదా. బాగుంది. నువ్వు చెప్పు, ఎలా ఉన్నాయి? సూపర్ బా. నో వర్డ్స్ టు సే. ఓ, నో వర్డ్స్ టు సేనా? అంత బాగున్నాయా? కాదు, మీ మమ్మీ చేసినవి బాగుంటాయా, మీ అమ్మమ్మ చేసినవి బాగుంటాయా వంట? అమ్మమ్మ చేసినవి బాగుంటాయి. అవును, ఇంతకీ ఎందుకు చెప్పు, మీ అమ్మమ్మ వంటలే బాగుంటాయి, అమ్మ వంటలు ఎందుకు బాగుండవు అనుకుంటున్నావు? వాళ్ళంటే చిన్నప్పటి నుంచి చేస్తారు కదా, సో ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఓహో, అమ్మమ్మ. మదర్స్ అంటే కొంతమంది అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినాక చేస్తారు, కొంతమంది పుట్టిట్లోనే నేర్చుకుంటారు. సో అందుకే అమ్మమ్మ వంటలు ఆర్ ద బెస్ట్. ఓహో, సో లలిత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సూపర్ రెసిపీ చేశారు, అలాగే మీ వాళ్ళందరినీ బాగా పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి ఇంత రెసిపీ తయారు చేసి, ఇంత మంచి రెసిపీ తయారు చేసి మీ వాళ్ళందరినీ పరిచయం చేశారు కాబట్టి మీకు గీతా కృష్ణ వారి తరఫు నుంచి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. గీతా కృష్ణ వాళ్ళవి పనామా అండ్ కొత్తపేటలో వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. చాలా చాలా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ క్లోత్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో మొత్తం ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళి హాయిగా షాపింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? సరే అండి. మీకు దగ్గరే కూడా కదా? అవునండి. విజిట్ చేశారా ఎప్పుడైనా? చేసామండి. ఓకే, కంగ్రాట్స్ అండి వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అమ్మమ్మ నమస్తే అమ్మా. నమస్తే. బై నైమిషా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదండి, లలిత గారు ప్రిపేర్ చేసిన సొరకాయ బూరెలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు తెలిసిన వెరైటీ వంటకాల్ని మాతో పరిచయం చేయాలి, మీరు కూడా సర్ప్రైజింగ్ అండ్ వండర్ఫుల్ గిఫ్ట్స్ గెలుచుకోవాలి అనుకుంటున్నారా? అయితే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాళ్ళ రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతా కృష్ణ, పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట.
ఫోన్ నంబర్ 9676292914. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి.